ఈ రోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానం చూశాను. వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో అభిమానంగా ఓపికగా ఉన్నారు. 2 గంటల 42 నిమిషాలు అయింది. అయినా కూడా ఒక్కరు కదలడం లేదు. ఇది నేను గుర్తుపెట్టుకుంటా. ఎవరైతే ఈ ప్రభుత్వం రావడానికి రాత్రింబగళ్ళు కష్టపడ్డారో ఆ వర్గాల్ని, ఆ గ్రామాల్ని అన్ని విధాలా ఆదుకునే బాధ్యత మాది. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ఎవరైతే మనకు సహకరిస్తారో ఆ ఓట్లేసిన వ్యక్తుల్ని గౌరవించాలి. ఆ ఓట్లేసిన వర్గాల్ని పైకి తీసుకురావాలి. ఆ ఓట్లేయడానికి కారకులైన కార్యకర్తలు కూడా న్యాయం జరగాలి. ఈ 3 జరగాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రజాస్వామ్యంలో మనం అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకుంటా పోతాం. 2004లో మళ్లీ తెలుగుదేశమే అధికారంలోకి వచ్చుంటే ఈ రోజు ఎక్కడుండేవాళ్ళం మీరు ఆలోచించండి. 2019లో మళ్ళా తెలుగుదేశమే వచ్చుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత అభివృద్ధి అయ్యేదో చూడండి. ఈ రోజు వచ్చాం, 9 నెలలు అయింది. అమరావతి విధ్వంసమైన అమరావతిని ఘాట్లో పెట్టాం. గోదావరిలో కలిసిపోయిన పోలవరాన్ని మళ్లీ ఈ రోజు పట్టాలెక్కించే పరిస్థితికి వచ్చాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దివాలా తీసి రేపు రాబోయే రోజుల్లో ఇది ప్రైవేటైజ్ చేయాలి లేకుండా మూసేయాలనే ప్రాజెక్ట్ ని ఈ రోజు లాభాల బాట పెట్టే పరిస్థితి తీసుకొస్తున్నాం. రైల్వే జోన్ తీసుకొచ్చాం. మీరు అవన్నీ చూస్తే ఈ గడిచిన కాలంలో 10 నెలల్లో ప్రభుత్వ పరిపాలనని ఘాట్లో పెట్టాం. సంక్షేమ కార్యక్రమాల్ని ఇస్తున్నాం. సూపర్ 6 అమలు చేస్తున్నాం. ఎవరికి ఇబ్బంది లేని పాలన ఇవ్వడానికి అనునిత్యం పనిచేస్తున్నాం. ఇది అర్థం చేసుకుని సహకరించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మాకు పెద్ద కిక్కు మీరంతా గాని గట్టిగా చప్పట్లు కొట్టి బాగా చేస్తున్నారంటే రాత్రి పగుళ్ళలో పనిచేస్తాం.